హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ సైన్స్ సెమిస్టర్ 2కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. ఆల్రెడీ మన ఛానల్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. అలాగే ప్రీవియస్గా జరిగినటువంటి టెట్ డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా నేను చేయడం జరిగింది. సో అవి కూడా ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి 6th క్లాస్ సైన్స్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. గాలిలో నీటి ఆవిరి ఉందని నిరూపించడానికి ఉత్తమ ఉదాహరణ ఏది? సో ఏదండి ఉత్తమ ఉదాహరణ? గాలిలో మనకు నీటి ఆవిరి ఉందని నిరూపించడానికి ఆప్షన్ బి అండి. మంచుగడ్డలు ఉన్న గ్లాస్ వెలుపల నీటి బిందువులు ఏర్పడటం. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. నైట్రోజన్ వాయువు యొక్క ముఖ్య ఉపయోగం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. మొక్కల పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్ల తయారీకి మనకు నైట్రోజన్ వాయువు అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చను. అయస్కాంతం యొక్క ఆకర్షణ శక్తి ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుందని నిరూపించే ప్రయోగంలో దేనిని ఉపయోగిస్తారు? ఆప్షన్స్లో మనకి ఇనుప ముక్కలు, ఇనుప రంజను, రాగి తీగ, నీరు అనేసి వచ్చారండి. అయస్కాంతాల యొక్క ఆకర్షణ శక్తి మనకు ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది. సో అది అందరికీ తెలిసిందే కదా. సో ఆ ప్రయోగాన్ని ఉపయోగించేందుకు ప్రయోగంలో దేనిని ఉపయోగిస్తారు? సో దేన్ని ఉపయోగిస్తారండి? ఇనుప రంజనను ఉపయోగిస్తారు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను. క్రింది వానిలో ఏది అశాశ్వత అయస్కాంతము? టెంపరరీ మ్యాగ్నెట్ అండి. టెంపరరీ మ్యాగ్నెట్ అనేసి మనము దేన్ని పిలుస్తామండి? విద్యుత్ అయస్కాంతం అండి. విద్యుత్ అయస్కాంతాన్ని మనము టెంపరరీ మ్యాగ్నెట్ అంటాము, అశాశ్వత అయస్కాంతము. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. విద్యుత్ ఘటం అంటే మనకు సెల్ అనేది ఉంటుంది కదా. సెల్ లోపల ఉండే రసాయన పదార్థం సాధారణంగా దేనితో తయారవుతుంది? సో ఆప్షన్స్లో మనకు సల్ఫ్యూరిక్ ఆమ్లం, సోడియం క్లోరైడ్, పొటాషియం పర్మాంగనేట్, అమోనియం క్లోరైడ్ పేస్ట్ ఇవన్నీ కూడా ఇచ్చారండి. విద్యుత్ ఘటం లోపల ఉండే రసాయన పదార్థము సాధారణంగా దేంతో తయారవుతుందండి? అమోనియం క్లోరైడ్ పేస్ట్ తోటండి. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. బల్బ్ వెలిగేటప్పుడు ఫిలమెంట్ వేడెక్కడానికి కారణము విద్యుత్ యొక్క ఏ ధర్మము అనేసి ఇచ్చారండి. మనకు బల్బు వేసినప్పుడు ఫిలమెంట్ కూడా వేడెక్కుతుంది అనమాట. దానికి కారణము ఏంటి అనేసి అడుగుతున్నారు. సో ఏ ధర్మం అండి? ఉష్ణ ప్రభావం వల్ల అండి. ఉష్ణ ప్రభావం వల్ల. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చను. ఓజోన్ వాయువు నందు ఉండు ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఓజోన్ వాయువుని వచ్చేసి మనం ఏమంటామండి? O3 అంటాం. కాబట్టి దీంట్లో మనకు ఎన్ని ఆక్సిజన్లు ఉంటాయండి? 3 ఉంటాయి. సో కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో ఏ వాయువును పీల్చుకొని ఏ వాయువును విడుదల చేస్తాయి అండి? మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో ఏ వాయువును పీల్చుకొని ఏ వాయువును విడుదల చేస్తాయి? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి. నెక్స్ట్ క్వశ్చను. వర్షం పడినప్పుడు నేలలో ఉండే వానపాములు బయటకు రావడానికి కారణం ఏమిటి? సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? నేలలో మనకు గాలి గదులు అనేటివి నీటితో నిండిపోవడం వల్ల శ్వాస ఆడక మనకు వానపాములు అనేటివి బయటకు వస్తాయండి. వర్షం పడినప్పుడు చాలామంది చూస్తుంటారు కదా, వానపాములన్నీ బయటకు వచ్చి ఉంటాయి. సో ఎందుకు ఉంటాయండి అవన్నీ? నేలలో మనకు గాలి గదులన్నీ నీటితో నిండి ఉంటాయి కాబట్టి వాటికి ఊపిరాడక బయటకు వస్తాయన్నమాట. 9th 1కి బి అండి. నెక్స్ట్ క్వశ్చను. పర్వతారోహులు
తమతో పాటు ఆక్సిజన్ సిలిండర్లను ఎందుకు తీసుకువెళ్తారు? సో పర్వతాలు ఎక్కేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, మౌంటైనియర్స్ అంటారు కదా, వాళ్ళతో పాటు ఆక్సిజన్ సిలిండర్లను కూడా క్యారీ అయితే చేయడం జరుగుతుంది. సో ఎందుకు చేస్తారు క్యారీ? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఎత్తుకు వెళ్ళే కొద్దీ గాలి సాంద్రత తగ్గి మనకు ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ సిలిండర్స్ని వాళ్ళు పైకి తీసుకెళ్తూ ఉంటారండి. 10th వన్కి ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చే వాయువు ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అండి, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చను, ఒక దండాయస్కాంతము 2 ముక్కలైనప్పుడు ఏర్పడే కొత్త ముక్కలకు ఎన్ని ధ్రువాలు ఉంటాయి? ఒక దండాయస్కాంతము 2 ముక్కలైనప్పుడు అంటే మనకు ఒక దండాయస్కాంతం కింద పడిందండి, కింద పడినప్పుడు అదేంటి ముక్కలు అవుతుంది కదా. సో 2 ముక్కలు అయితే అయింది. అయితే ఏర్పడే కొత్త ముక్కలకు ఎన్ని ధ్రువాలు ఉంటాయి? సో ఎన్ని ఉంటాయండి? ఒక్కో ముక్కకు 2 ధ్రువాలు కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు ఒక ముక్కకు మనకు ఎలా అయితే 2 ధ్రువాలు ఉన్నాయో, ఇది కింద పడినప్పుడు ఏమవుతుందండి, 2 ముక్కలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధ్రువం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ముక్కకు వచ్చేసి ఈ 2 ధ్రువాలు ఉంటాయి, ఈ ముక్కకు ఇక్కడ కూడా 2 ధ్రువాలు ఉంటాయి. ఒక్కో ముక్కకు 2 ధ్రువాలు అనేవి ఏర్పడతాయి. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అయస్కాంత దిక్చూసి ఎల్లప్పుడూ ఏ దిశను చూపుతుంది అనేసి ఇచ్చారండి. అయస్కాంత దిక్చూసి మనల్ని చాలాసార్లు కూడా అడిగినటువంటి బిట్ అండి. ఎల్లప్పుడూ ఏ దిశను చూపిస్తుందండి? ఇది మనకు ఉత్తర దక్షిణ దిశలోనే చూపిస్తుంది. మ్యాగ్నెటిక్ కంపాస్ కూడా ఎప్పుడు కూడా మనకు ఉత్తర దక్షిణ దిక్కునే సూచిస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది విద్యుత్ బంధకం అనేసి ఇచ్చారండి. ఏదండి విద్యుత్ బంధకం? వీటిలో రబ్బర్ బ్యాండ్ అండి, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చను, ఒక బల్బు వెలగడం లేదు, దానికి కారణం ఏమై ఉండవచ్చు అనేసి ఇచ్చారండి. సో ఒక బల్బు వెలగడం లేదంటే దానికి కారణం ఏమై ఉంటుందండి? ఆప్షన్ డి అండి. పైవన్నీ కూడా ఫిలమెంట్ తెగిపోవడం కానీ, స్విచ్ ఆఫ్లో ఉండడం కానీ, ఘటంలోని రసాయనాలు అయిపోవడం వల్ల కూడా మనకు బల్బ్ అనేది వెలగదు. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో అత్యధిక శాతం ఉండే వాయువు ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మీకు పర్సంటేజెస్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో మనకు అత్యధికంగా గాలిలో ఏ వాయువు ఉంటుందండి? నైట్రోజన్ వాయువు ఉంటుంది. సో ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే 78% ఉంటుందండి. ఆక్సిజన్ చూసుకున్నట్లయితే 21% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 0.03% అయితే ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? గాలిలో అత్యధిక శాతం ఉండే వాయువు. సో ఏదండి? నైట్రోజన్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చను, మంటలు మండడానికి సహాయపడే గాలిలోని భాగం ఏది అనేసి వచ్చారండి. సో ఏదండి? ఆక్సిజన్ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ది, నీటిలో నివసించే జీవులు శ్వాస కోసం గాలిని ఎలా పొందుతాయి అనేసి ఇచ్చారండి. నీటిలో నివసించే జీవులు శ్వాస కోసం గాలిని ఎలా పొందుతాయి? సో ఎలా పొందుతాయండి? నీటిలో కరిగి ఉండేటటువంటి ఆక్సిజన్ను వాడుకుంటాయండి. మనకు నీటిలో నివసించే జీవులు వచ్చేసి శ్వాస కోసము ఆక్సిజన్ అయితే కావాలి కదా వాటికి కూడా. సో ఎలా తీసుకుంటుందంటే మనకు ఆక్సిజన్ వచ్చేసి నీటిలో కూడా ఉంటుందండి. సో నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ అవి వాడుకుంటాయి. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పాతకాలంలో నావికులు దిశలను తెలుసుకోవడానికి దేనిని ఉపయోగించేవారు అనేసి వచ్చారండి. సో దేన్ని ఉపయోగించేవారండి? స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి అయస్కాంతాన్ని ఉపయోగించేవారు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్,
సహజ సిద్ధంగా లభించే అయస్కాంతం ఏది? ఈ క్వశ్చన్ కూడా మనల్ని చాలాసార్లు అడిగారండి. సహజ సిద్ధంగా లభించే అయస్కాంతం ఏదండి? లోడ్ స్టోన్ అండి. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, అయస్కాంతం యొక్క ఏ భాగంలో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది అనేసి వచ్చారండి. అయస్కాంతం యొక్క శక్తి సో ఎక్కడ ఉంటుందండి? రెండు ధ్రువాల మధ్య కూడా మనకు ఒకే ఆకర్షణ శక్తి ఉంటుందండి. రెండు ధ్రువాలకు మనకు అయస్కాంతానికి వచ్చేసి రెండు ధ్రువాలు ఉంటాయి కదా, సో ఈ రెండు ధ్రువాలలో కూడా మనకు సేమ్ ఆకర్షణ శక్తి మనకు ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చను, చేపలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను వేటి ద్వారా గ్రహిస్తాయి అనేసి వచ్చారండి. ఇది కూడా మనల్ని చాలాసార్లు అడిగారండి క్వశ్చను. చేపలు నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ను వేటి ద్వారా గ్రహించడం జరుగుతుందండి? మొప్పల ద్వారా. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చను, ఒక వ్యక్తి మైదాన ప్రాంతం నుండి పర్వత ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎదుర్కొనే ప్రధాన మార్పు ఏమిటి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు మనకు? ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల శ్వాస వేగం పెరగడము, ఆకలి పెరగడము, చర్మం రంగు మారడము, ఏది కాదు అనేసి ఇచ్చారు. సో ఒక వ్యక్తి చూసుకుంటే మైదాన ప్రాంతం నుంచి పర్వత ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనకు ఏమవుతుందండి? అక్కడ మనకు ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. పర్వత ప్రాంతం అంటే ఏంటంటే కొండలు ఎక్కడం కానీ మౌంటైన్స్ ఎక్కడం కానీ చేస్తుంటారు కదా, అలాంటప్పుడు ఏమవుతుంది? మనకు పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది కదా, సో ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల శ్వాస వేగం అనేది పెరుగుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 23. నెక్స్ట్ క్వశ్చను, నీడ యొక్క పరిమాణము దేనిపైన ఆధారపడి ఉంటుంది? నీడ అండి, మనకు నీడలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి కదా, సో ఇలా నీడలు ఏర్పడినప్పుడు దాని పరిమాణము దేనిపైన ఆధారపడి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనేది. ఏదైనా ఒక దానికి సంబంధించి అంటే ఒక వస్తువుకు సంబంధించి నీడ అనేది ఎలా ఏర్పడుతుందండి? కాంతి పడే కోణం, మనకు కాంతి దాని మీద ఎలా పడుతుందంటే ఫుల్గా పడుతుందా లేకపోతే సగం వస్తువు మీద పడుతుందా, దాన్ని బట్టి కాంతి పడే కోణం మీద దాని యొక్క నీడ అనేది ఏర్పడుతుంది. అలాగే వస్తువు మరియు తెర మధ్య దూరాన్ని బట్టి, కాంతి జనకము మరియు వస్తువు మధ్య దూరాన్ని బట్టి కూడా నీడ పరిమాణం అనేది పెరగడం తరగడం అంటే పెరగడం కానీ తగ్గడం కానీ చూడొచ్చండి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు నీడ యొక్క పరిమాణం పైనే ఆధారపడి ఉంటాయి. సో ఇవన్నీ అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పిన్ హోల్ కెమెరాలో ప్రతిబింబము తలక్రిందులుగా ఏర్పడుతుంది. సో ఏర్పడటం దీనిని సూచిస్తుంది అని ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. కాంతి సరళ రేఖలో ప్రయాణిస్తూ ఉంటుంది. మనకు పిన్ హోల్ కెమెరాలో ప్రతిబింబం వచ్చేసి తలక్రిందులుగా ఏర్పడుతుంది. సో ఇలా ఎందుకు ఏర్పడుతుందంటే కాంతి వచ్చేసి మనకు సరళ రేఖలో ప్రయాణిస్తుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది వాటిలో స్వయం ప్రకాశి అనేసి అడుగుతున్నారు. అద్దము, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అనేసి ఇచ్చారు. స్వయం ప్రకాశాలు ఏవండి? నక్షత్రాలు. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, ఒక అద్దంపై కాంతి పడి తిరిగి అదే యానకంలోనికి రావడాన్ని ఏమంటారు? సో ఒక అద్దం పెట్టినప్పుడు దాని మీద కాంతి పడి తిరిగి అదే యానకంలో రావడాన్ని ఏమంటారు అనేసి వచ్చారండి. సో ఏమంటారు దాన్ని? పరావర్తనం అంటారండి. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, ఒక వస్తువును కాంతి జనకానికి దగ్గరగా జరిపితే తెరపైన ఏర్పడే నీడ పరిమాణం ఎలా మారుతుంది అనేసి వచ్చారు. సో ఒక కాంతి జనకం అయితే ఉందండి, సో దాన్ని దగ్గరగా జరిపితే తెరపైన ఏర్పడేటటువంటి నీడ పరిమాణం మనకు ఎలా ఉంటుందండి? పెరుగుతుందా తగ్గుతుందా ఎలా ఉంటుంది? పెరుగుతుందండి. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో క్రమచలనానికి ఉదాహరణ కానిది ఏది అని అడిగారండి.
క్రమచలనానికి ఉదాహరణ కానిది అడుగుతున్నారు. కానిది ఏంటండి? రోడ్డుపై వెళ్తున్న కారు చలనం అనేది క్రమచలనానికి సంబంధించింది కాదు. సో క్రమచలనానికి ఉదాహరణ ఏంటండి? గడియారంలోని లోలకం, అలాగే గిటార్ తీగలను మీటినప్పుడు కలిగే చలనం కానివ్వండి, భూమి తన చుట్టూ తాను తిరగడం, ఇవన్నీ కూడా క్రమచలనానికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి సైకిల్ తొక్కుతున్నప్పుడు సైకిల్ చక్రము మరియు సైకిల్ ప్రదర్శించే చలనాలు ఏమిటి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఫస్ట్ సైకిల్ తొక్కుతున్నప్పుడు సైకిల్ చక్రం అనేది మనకు ఏ చలనము, నెక్స్ట్ అలాగే సైకిల్ కూడా అండి, సైకిల్ మనకు ఎటువంటి చలనాన్ని ప్రదర్శిస్తుంది అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. చక్రం వచ్చేసి మనకు భ్రమణ చలనాన్ని సూచిస్తుంది, అలాగే సైకిల్ వచ్చేసి సరళ రేఖ చలనంలో ప్రదర్శిస్తుందండి. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను. ఒక వక్రరేఖ పొడవును కొలవడానికి అత్యంత సరైన పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. ఒక వక్రరేఖ పొడవును కొలవడానికి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఒక దారంతో కొలిచి ఆ దారాన్ని స్కేల్తో కొలవడం అండి. వక్రరేఖ పొడవును అంటే మనకి ఎక్కువగా ఉంటుంది కదా, సో పొడవులు అనేటి అలాంటి పొడవులు కొలిసేటప్పుడు మనము ఎలా కొలుస్తామండి? ఫస్ట్ ఒక దారంతో కొలిచి తర్వాత ఆ దారాన్ని స్కేల్తో కొలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను. చేపల శరీర నిర్మాణము పడవ ఆకారం ఉండటం వలన ముఖ్యమైన ఉపయోగం ఏమిటి? సో చేపల శరీర నిర్మాణం వచ్చేసి ఏ ఆకారంలో ఉంటుందండి? పడవ ఆకారంలో ఉంటుంది. సో అది అందరికీ తెలిసిందే కదా. సో అలాంటి ఆకారంలో ఉండడం వలన ముఖ్యమైన ఉపయోగం ఏమిటి అనేసి అడుగుతున్నారండి. సో ఏంటండి? ఆప్షన్ బి కరెక్ట్ అండి. నీటి నిరోధాన్ని తగ్గించి సులభంగా ఈదటానికి ఈ పడవ ఆకారం అనేది సహాయపడుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్. సో ఇవి వచ్చేసి 6th క్లాస్ సైన్స్ సెమిస్టర్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ అండి. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.